ఓం శాంతి. ఈరోజటి మురళిలోని బాబా యొక్క ముఖ్యమైన మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఎప్పుడు మీకు అన్ని వైపుల నుండి మోహం తొలగిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. బ్రాహ్మణ కులం యొక్క పేరును అప్రతిష్ట పాలు చేసే వికర్మలేవి జరగకూడదు. ప్రశ్న: బాబా ఏ పిల్లలను చూస్తూ ఎంతో హర్షిస్తారు? ఏ పిల్లలు బాబా నయనాలలో ఇమిడి ఉంటారు? జవాబు: ఏ పిల్లలైతే అనేకులకు సుఖమిచ్చేవారిగా తయారు చేస్తారో, సేవాదారులుగా ఉన్నారో వారిని చూస్తూ బాబా కూడా హర్షిస్తారు. ఏ పిల్లల బుద్ధిలోనైతే ఒక్క బాబాకే చెప్పాలి, బాబాతోనే మాట్లాడాలి అని ఉంటుందో అటువంటి పిల్లలు బాబా నయనాలలో ఇమిడి ఉంటారు. బాబా అంటారు, నా సేవను చేసే పిల్లలు నాకు అత్యంత ప్రియమైనవారు. అటువంటి పిల్లలను నేను స్మృతి చేస్తాను అని. ఈరోజటి ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఎవరి నామరూపాలలోనూ చిక్కుకొని కుల కలంకితులుగా అవ్వకూడదు. మాయ మోసంలోకి వచ్చి పరస్పరం ఒకరినొకరు దుఃఖాన్ని ఇచ్చుకోకూడదు. తండ్రి నుండి సమర్థత యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి. సెకండ్ పాయింట్: సదా హర్షితంగా ఉండే సంస్కారాన్ని ఇక్కడ నుండి నింపుకోవాలి. ఇప్పుడు పాపాత్ములతో ఎటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలు చేయకూడదు. వ్యాధులు మొదలైన వాటికి భయపడకూడదు. అన్ని లెక్కాచారాలను ఇప్పుడు తీర్చుకోవాలి. వరదానము: విల్ పవర్ ద్వారా క్షణములో వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టే అశరీరీ భవ. వివరణ: క్షణంలో అశరీరిగా అయ్యేందుకు పునాది ఈ అనంతమైన వైరాగ్య వృత్తి. ఈ వైరాగ్యం ఎటువంటి యోగ్యమైన ధరణి అంటే అందులో ఏమి వేసినా సరే దాని ఫలం వెంటనే వెలువడుతుంది. ఇప్పుడు ఎటువంటి విల్ పవర్గా ఉండాలంటే వ్యర్థం సమాప్తం అవ్వాలి అన్న సంకల్పం చెయ్యగానే క్షణంలో అది సమాప్తమైపోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ స్థితిలో కావాలంటే ఆ స్థితిలో క్షణంలో సెట్ చేసుకోండి. సేవ లాగకూడదు. క్షణంలో ఫుల్ స్టాప్ పడినట్లయితే సహజంగానే అశరీరులుగా అవుతారు. స్లోగన్: తండ్రి సమానంగా అవ్వాలంటే పాడైన దానిని బాగు చేసేవారిగా అవ్వండి. ఓం శాంతి.